కొత్త బాస్కి తానే ముందు వెల్కమ్ చెప్పాలి అని గణేష్ పక్కన వెళ్లి నిలబడుతోంది లల్లి. గణేష్ ఆమెను పట్టించుకోకుండా పల్లవి, శిశిర త్వరగా రండి అని వాళ్ళిద్దరి వైపు చూస్తూ పిలుస్తాడు. నువ్వు సీనియర్ కదా పల్లవి, నువ్వు వెళ్ళు, నేనిక్కడే నుంచుంటాను అని అంటోంది శిశిర కొంచెం వెనక్కి జరిగి నిలబడి. ఏమీ అక్కర్లేదు రా అని శిశిర చేతిని పట్టుకుని లల్లి ముందు నుండి తీసుకువెళ్తుంది. ఎందుకంటే తన ఉద్దేశం శిశిరతో పాటు తను కూడా వెళ్ళొచ్చు అని. అలా తన మనసులో తను ప్లాన్ చేసుకుంటూ ఉంది. అప్పుడే కారు వాళ్ళ ముందు వచ్చి ఆగుతోంది. గణేష్ చాలా వినయంగా ముందుకు నడిచి కార్ డోరు ఓపెన్ చేస్తాడు. కారు నుండి మొదట హేమంత్ గారు దిగారు. అవతల సైడ్ నుండి ఒకతను దిగి ఆయన పక్కకి వచ్చి నుంచుంటాడు. బ్లూ కలర్ సూట్లో చేతికి ఖరీదైన వాచ్, కళ్ళకి నల్లటి కళ్లద్దాలు పెట్టుకుని చాలా స్టైల్గా ఉన్నాడు అతను. అతన్ని చూడగానే పల్లవి బొకే అందించింది. వెల్కమ్ సార్ అని అంటోంది. అతను బొకే అందుకుని శిశిర వంక చూస్తాడు. శిశిర చేతిలో బొకే పట్టుకుని చుట్టూ ఎవరూ లేనట్టు అతన్ని చూస్తూ నించుంది. అందరూ శిశిరనే ఆశ్చర్యంగా చూస్తున్నారు. పల్లవి మెల్లగా శిశిరా అని కదుపుతోంది. శిశిర ఇహలోహంలోకి వచ్చి తను ఎక్కడ ఉందో గ్రహిస్తుంది. అయిష్టంగానే వెల్కమ్ సార్ అని బొకే అతనికి ఇస్తుంది. బొకే అందుకుంటూ అతని చేతులు ఆమె చేతులను తాకాయి. వెచ్చని అతని స్పర్శ ఆమె చర్మం ద్వారా నరనరాల్లోకి వేగంగా పాకిపోయింది. ఇక అంతే, శిశిర చటుక్కున తన చేతుల్ని వెనక్కి లాగేసుకుంది. తన పని అయిపోయినట్లుగా అక్కడి నుండి వెనక్కి అడుగులు వేసేసింది. మెల్లగా ఒక్కొక్కరే ముందుకు వచ్చేసరికి శిశిర వెనక్కి అడుగులు వేసుకుంటూ తనని ఎవరూ గమనించనప్పుడు వేగంగా రెస్ట్ రూమ్ వైపుకి వెళ్లిపోయింది. ఎవరూ గమనించలేదు అనుకుంది కాని కళ్లద్దాలు వెనుక ఆమెనే చూస్తూనే ఉన్నాయి శశాంక్ కళ్ళు. అతను వచ్చింది ఆమె కోసమే కదా, ఆమెను చూడకుండా ఎలా ఉండగలడు? లల్లి అందరూ అయిపోయాక చివర్న అతని ముందుకు వయ్యారంగా వచ్చి ఫ్లవర్స్ ఇస్తుంది. అప్పటికే శిశిర కనపడక అతని కనులు వెతుకుతూ ఉన్నాయి కదా. లల్లి ఇచ్చిన ఫ్లవర్స్ పక్కనే ఉన్న అతనికి ఇచ్చేస్తాడు ఏమీ పట్టించుకోకుండా. ఇక హేమంత్ గారు శశాంక్ని తీసుకుని మీటింగ్ రూంలోకి వెళ్తారు. వాళ్ళ వెనకే తన మేనేజర్ కూడా నడుచుకుంటూ వెళ్ళాడు. లల్లిని కొంచెం కనీసం చూడనైనా చూడకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోయినందుకు లల్లి చాలా ఫీల్ అయిపోతుంది. దీనికి అంతటికి కారణం పల్లవి, శిశిర అని మళ్ళా తన మనసులో కారాలు మీరాలు నూరుకుంటూ పళ్ళు నూరేస్తూ ఉంది. శిశిర రెస్ట్ రూంలోకి వెళ్లి ముఖంపై నీళ్లు కొట్టుకుంటుంది. ఆ నీటిలో ఉబికి వస్తున్న కన్నీరు కలిసిపోతూ ఉంది. గతం ముల్లులాగా తనకి గుచ్చుకుంటూ ఉంటే గుండెల్లో ఏదో తెలియని నొప్పిగా అనిపిస్తోంది తనకి. ఎవరో వస్తున్నట్లుగా అడుగుల శబ్దం వినిపించింది. వెంటనే ముఖం శుభ్రంగా కడుక్కొని టిష్యూతో తుడుచుకుంటుంది. ముందున్న అద్దంలో కళ్ళు ఎర్రగా అయిపోయి కనిపిస్తున్నాయి. జుట్టు సరిచేసుకుని తను సంసిద్ధం చేసుకుని బయటికి అడుగు పెడుతోంది. ఆమెను వెతుక్కుంటూ పల్లవి వస్తోంది. శిశిరని చూసి తేలిగ్గా ఊపిరి పీల్చుకుని, ఏమైపోయావు? నేను నిన్ను ఇందాకటి నుండి వెతుకుతున్నా, కాసేపటికి స్టాఫ్ మీటింగ్ ఉంది రా అని పిలుస్తోంది. శిశిర మాట్లాడకుండా ఆమెనే ఫాలో చేస్తుంది. ఇద్దరూ తన క్యాబిన్కి వెళ్ళిపోతారు. శిశిర వంచిన తల ఎత్తకుండా టేబుల్పై వస్తువులు అటు ఇటు సర్దేసింది. ఆ లల్లి చూసావా ఎంత రెడీ అయి వచ్చిందో? దానికి పెళ్లి చూపులు జరుగుతున్నట్టు ఉంది ఈ వ్యవహారం అంతా. అది దాని ఉడత మొహం. నువ్వు లాస్ట్ సీన్ మిస్ అయ్యావు. అది వయ్యారంగా ఫ్లవర్స్ ఇస్తే కనీసం చిరునవ్వు కూడా చూడలేదు మన బాస్. వాటిని పక్కనే ఉన్న డ్రైవర్ చేతిలోకి విసిరేసినట్టు వేశాడు అని పకపకా నవ్వింది పల్లవి లల్లి గురించి చెప్తూ. శిశిరలో ప్రతిస్పందన కొంచెం కూడా లేదు. శిశిర దగ్గరికి వెళ్లి శిశిర ఏమైంది అని అడుగుతోంది తనని తడుతూ పల్లవి. శిశిర కొంచెం తత్తరపడుతూ ఏం కాలేదు పల్లవి, ఎక్కువసేపు నుంచున్నాను కదా, కొంచెం కాళ్ళు ఎక్కువగా నొప్పిగా ఉన్నాయి అని చెప్పింది. శిశిర, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు తెలుసు అని శిశిర వైపు చూస్తూ అడిగింది పల్లవి. నేనా అని కంగారుగా చూస్తోంది శిశిర కొంచెం తడబడుతూ. నువ్వే కాలు నొప్పిగా ఉంటే నుంచుని ఎందుకు వర్క్ చేస్తున్నావు, కూర్చోవచ్చు కదా అని అడగగానే
అమ్మయ్య అని మనసులో అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటుంది శిశిర. పల్లవి శిశిర దగ్గరకొచ్చి, కొంపదీసి మన బాస్ నువ్వు వైఫ్ అండ్ హస్బెండ్ నా ఏంటి? అదేదో కొరియన్ డ్రామాలో చూపించినట్టు మీరిద్దరూ దూరంగా ఉంటున్నారా అని సీరియస్ గా చూస్తుంది. శిశిరకి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. పల్లవి నుదుటిపై చిన్నగా నాక్ చేస్తుంది. నువ్వు నిప్పిచ్చే ఆలోచనలు అని చెప్పగానే, ఏమో ఏం చెప్పగలమమ్మా, ఏది నిజమో ఎవరు చెప్పగలరు అని పల్లవి కొంచెం ఎటకారంగా అనింది. శిశిర ఒక్క క్షణం ఆలోచించి, అతనికి నాకు ఏ సంబంధం లేదు, నాకు ఉన్న ఒకే ఒక సంబంధం నా కూతురు మాత్రమే అని చెప్పింది. పల్లవి తన గుండెలపై చేతిని పెట్టుకుని బాధగా ముఖం పెట్టుకుని, అయ్యో విన్నారా ఎవరైనా? నా బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటున్న శిశిర నీకు నాకు సంబంధం లేదు, నా కూతురు మాత్రమే నాకు చాలు అని అంటోంది. అహో ఏం చెయ్యను, నేనెవరితో చెప్పుకోను అంటూ పల్లవి నాటకం వేస్తూ నవ్వించటానికి శిశిర ముందు మాట్లాడింది. డ్రామా క్వీన్ అని పల్లవి భుజంపై చిన్నగా కొట్టి శిశిర నవ్వేస్తోంది. శిశిర ముఖంలో నవ్వు చూసి, అమ్మయ్యా నవ్వావా, లేకపోతే మీటింగ్లో నీ ముఖం చూసి కొత్త బాస్ పారిపోతాడేమో అనుకున్నాను నేను అని నవ్వేస్తోంది పల్లవి. శిశిర కూడా చిన్నగా నవ్వేసింది. గ్లాస్ క్యాబిన్లో నుండి నవ్వుతూ కనిపిస్తున్న వారిని చూసి అసూయతో నిండిపోతూ ఉంది లల్లీ మనసు. వీళ్ళిద్దరినీ ఎలాగైనా సరే వేరు చెయ్యాలి అని మనసులోనే తను రగిలిపోతూ అనుకుంది. ఒక అరగంట తర్వాత షేర్ హోల్డర్స్ మీటింగ్ అయిపోయింది. వెంటనే స్టాఫ్ మీటింగ్ ఏర్పాటు చేసేశారు. అందరూ కాస్త పెద్ద హాల్లోకి వెళ్తారు. అందరూ కూర్చున్నాక డయాస్ పైకి మేనేజర్ వెళ్లి ఫార్మల్ గా అందరికీ వెల్కమ్ చెప్పాడు. హేమంత్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించాడు. హేమంత్ గారు కూర్చున్నాక కొత్త యజమాని అయిన శశాంక్ ని స్టేజ్ పైకి ఆహ్వానించారు వాళ్ళు. శశాంక్ కూడా చాలా స్టైల్ గా నడుచుకుంటూ పైకి వెళ్లి హేమంత్ గారి పక్కన కూర్చున్నాడు. హేమంత్ గారిని మాట్లాడమని పిలుస్తాడు గణేష్. హేమంత్ గారు లేచి మైక్ అందుకుని అందరితో కాసేపు సరదాగా మాట్లాడి, నేను రిటైర్ అయిపోతున్నా, ఇక నుండి వస్త్ర బాధ్యతలు మీ బాధ్యతలు అన్నీ మిస్టర్ శశాంక్కి అప్పగించేస్తున్నా. నాతో కలిసి ఎంత బాగా వర్క్ చేశారో శశాంక్ హయాంలో కూడా అలాగే బాధ్యతగా మనస్ఫూర్తిగా వర్క్ చేయండి. మీ కొత్త బాస్ 4 మాటలు మాట్లాడతారు అని శశాంక్కి మైక్ అందిస్తారు తను. ఆయన కూర్చున్నాక తదుపరి స్థానంలో శశాంక్ మైక్ తీసుకుని అందరి వంక చూస్తూ ఉన్నాడు. ఒక మూలనే కూర్చుని ఉన్న శిశిరపై అతని చూపులు కొన్ని క్షణాలు అలాగే నిలిచిపోయాయి. మళ్ళీ అతి మామూలుగా అందరి వైపు దృష్టి సారించి, నేను బిజినెస్ మ్యాన్, నా దృష్టి అంతా డెవలపింగ్ పైనే ఉంటుంది. వస్త్రని 1 సంవత్సరం లోపు టాప్ 10 పొజిషన్లోకి తీసుకువెళ్ళాలి అనేదే నా కోరిక. మీ జాబ్స్ గురించి మీరు టెన్షన్ ఏమీ పడనవసరం లేదు. కానీ మీ పనితనంపైనే మీ ఉద్యోగం ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత వర్క్ చేస్తే మీ పొజిషన్ అంత బలపడుతుంది మరియు పెరుగుతోంది కూడా. మీలోని టాలెంట్స్ ని బయటికి తీయండి, కొత్త కొత్త డిజైన్స్ ని క్రియేట్ చేయండి, మీదే కంపెనీ అనుకుని పనిచేసేయండి. ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్టు కాదు, బాధ్యతగా పూర్తి నిబద్ధతతో పనిచేయాలి. మీ కష్టానికి తప్పకుండా ప్రతిఫలం ఉంటుంది అని మైక్ గణేష్ చేతికి ఇచ్చేశాడు. తను చెప్పాలనుకున్న 4 మాటలు చెప్పేసి గణేష్ కూడా కొన్ని మాటలు మాట్లాడి మీటింగ్ అయిపోయినట్టుగా అనౌన్స్ చేసేశాడు. అందరూ ఆ మాటలు విని సైలెంట్గా తమ తమ స్థానాల దగ్గరికి వెళ్లిపోయారు. శిశిర తన ప్లేస్లో కూర్చుని శశాంక్ చూపునే గుర్తు తెచ్చుకుంటుంది. అతని చూపులు ఆమె గుండెల్లోకి చొచ్చుకుపోయినట్టుగా అనిపించింది. తనను చూసి చాలా నార్మల్గా ఉన్నాడు, ఎదురుపడడు అనుకుంది. తన యజమానిగా వచ్చాడు, అతన్ని చూస్తూ ఇక్కడ ఉండగలదా? అపరిచితుల్లా అతను బిహేవ్ చేస్తుంటే సహించగలదా? తన ఆలోచనలకి తనకే చిరాకు వచ్చేసింది. రిజైన్ లెటర్ రెడీ చేసింది. తీరా దాన్ని చూశాక గుర్తుకు వచ్చింది నిన్నటి కాంట్రాక్ట్. శశాంక్ కావాలి అని ఇలా వచ్చాడా? ముందుగానే పథకం ప్రకారం కాంట్రాక్ట్పై సంతకాలు పెట్టించుకున్నాడా? అంత అవసరం అతనికేముంది? తనంటే అతనికి అసహ్యం కదా, మళ్ళీ పగ తీర్చుకోవాలి అని అనుకుంటున్నాడా అని ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ తల పట్టుకొని కూర్చుండిపోయింది శిశిర. తన ఉద్యోగం మానలేదు కనుక లెటర్ చించి డస్ట్బిన్లో పడేసింది. ఏం చేస్తాడో చూద్దాం, ఎందుకు నాలో నేను టెన్షన్ అవటం అని అనుకుంది కొంచెం ధైర్యంగా.
శిశిరనే గమనిస్తున్న పల్లవి ఈరోజు ఏమైంది తనకి ఇంతలా కంగారు పడుతుంది, నాకేదో కొడుతుందబ్బా. కొత్త బాస్కి శిశిరకి ఏదో కనెక్షన్ ఉండే ఉండాలి. కాలేజీ టైంలో లవర్స్ అయి ఉంటారా? అప్పుడు విడిపోయి ఇన్నాళ్ళ తర్వాత కలుసుకున్నారంటావా, లేక ఇంకేదైనా పరిచయం ఉందా అని కొరియన్ డ్రామాస్ అన్నీ గుర్తు తెచ్చుకొని వాటిలో ఫ్లాట్స్ అన్నిటిలో శశాంక్ శిశిర్లను ఊహించుకుంటూ ఉంటుంది. వీళ్ళిక్కడ ఆలోచనలో మునిగి తేలిపోతూ ఉంటే అక్కడ హేమంత్ గారు తన చైర్లో శశాంక్ని కూర్చోబెట్టి కంగ్రాట్స్ చెప్పి వెళ్ళిపోతారు. శశాంక్ కూడా కళ్ళు మూసుకుని శిశిర రూపాన్నే గుర్తు తెచ్చుకుంటున్నాడు వాళ్ళ నాన్న వెళ్ళిపోయిన క్షణం నుండి. అసలు తనతో బీటెక్ చదివిన శిశిర డిజైనర్ ఎలా అయ్యింది? తను లేని టైంలో ఏం జరిగింది తనకి? ఆమె లైఫ్లో అన్నీ నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని తన మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఇంటర్కామ్లో గణేష్ని పిలిచి స్టాఫ్కి సంబంధించిన ఫైల్ తీసుకుని రమ్మని చెప్పాడు. గణేష్ ఫైల్ తెచ్చి ఇస్తాడు. అతన్ని వెళ్ళిపోమని ఫైల్ ఓపెన్ చేస్తాడు. పేపర్స్ తిప్పుతూ శిశిర పేరు దగ్గర ఆగిపోతాడు. ఆమె ఫోటో అతికించి ఉంది దానిపై. దాన్ని ప్రేమగా తన చేతివేళ్లతో తడుముతూ ఉంటాడు. కిందకి చూసిన అతను షాక్ అయిపోయాడు. అతనికి షాక్ కలిగించిన విషయం ఏంటి? గెస్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజుతోటి ఎపిసోడ్ నెంబర్ 12 అయిపోయింది. ఓ మనసా దరి చేరనియ్యవా మరోసారి అంటూ వచ్చిన ఈ శశాంక్ని మరి ఆ మనసైనా శిశిర దరి చేరనిస్తుందంటారా? మీరేమంటారు చెప్పండి. సరే, అవి తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండవలసిందే. ఇప్పటిదాకా ఉన్న ఈ ఎపిసోడ్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ రూపంలో చెప్పేయచ్చు కదా. ఊరికే అలా చూసి వెళ్ళిపోతారు. జస్ట్ చిన్న కామెంట్ పెడితే మాకు చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటుంది. మేము పడిన ఇంత కష్టానికి ఒక చిన్న రిజల్ట్ వస్తే ఎవరికైనా ఆనందమే కదా. ఒక మొక్కని నాటినప్పుడు అది ఒక పువ్వు పూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో మీరిచ్చిన కామెంట్స్ కూడా మాకు అంతే ఆనందాన్ని ఇస్తాయి. ఓకే కదా గైస్? తప్పకుండా ఇప్పుడు కామెంట్ చేస్తారు కదా. అలాగే ఇప్పుడు ఢిల్లీలో ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి మంచు వల్ల అని చెప్తూ ఉన్నారు కదా. మీ బంధువులు ఎవరైనా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి, అలర్ట్గా ఉండండి. ఇకపోతే రేపటి ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. మరొకసారి నా మరో ఛానల్ శశాంక్ మ్యూజిక్ మీ అండ్ యూ స్టూడియోని ఒకసారి విజిట్ చేయండి. అక్కడ కూడా కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి, నేమ్ సాంగ్స్ ఉంటాయి, ఇంకా చిన్ని స్టోరీస్ ఉంటాయి. వాటిని కూడా ఆదరిస్తారు కదా. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను, బాయ్.